హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాజ వ్లాగ్స్ని. అయితే బాగున్నా, మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మాటికి ఈరోజు అయితే మాటికి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఇంకా రోజు అయితే అది చూడండి, పొద్దున అయితే నేను ఇంకా లేవలేదండి ఈరోజు, ఎందుకంటే నేను నాలో జర్నీ చేసి వచ్చేటప్పటికి ఇంకా మెలకు అనేది నాకు రాలేదు. అయినా పండగ అయినప్పటికీ ఇంకా అసలు లేచేవాడిని, 4 లేచేవాడిని ప్రతిరోజు అయితే. ఇంకా అంత జర్నీ చేసి వచ్చేటప్పటికి ఇంకా నాకు మెలకు లేక ఇంకా అది నేను గట్టగా పనుకునేటప్పటికి ఇంకా అసలు ఈరోజు అయితే నాకు స్పెషల్గా అయితే అమ్మగా అసలుకి నేను ఏట మాసం తీసుకున్నాను అనుకున్నాను. పొట్టేల మాసం అయితే ఇంకా నాకు దొరకలేదండి. ఇంకా అదే తినడానికి అయితే ఇంకా ప్రాప్తం లేదనుకుంటా పండగ పూట అయితే. అసలు లేకపోతే 1 కిలో ఎడమాన్ తీసుకొని ప్రశాంతంగా వండుకొని తిని ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. ఇంకా ఈ లోపల అయితే ఇంకా కోడి మాసం తీసుకురామంటే సరేలని చెప్పి చెరుకులు అయితే కోడి మాసం తీసుకొచ్చాను. ఇంకా మటన్ అయితే దొరికిందండి. పాపం రోజు మటన్ కోసం చెప్పి ఇంకా ఈ కోడి మాసం తినలేక రోజు కోడి మాసం తిని ఇంకా వేడెక్కుపోతుందని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఇంకా మటన్ అయితే తీసుకున్నాము. ఇంకో ఈరోజు అయితే స్పెషల్గా ఏంటంటే కనుమ పండుగ స్పెషల్ అయితే 2 అండి. ఎవరికైనా ఒకటే దొరికేది, నాకైతే 2 అవకాశాలు వచ్చినాయి. ఒకటే కోడి, ఇంకోటి మటన్ 2 దొరికినాయి అండి అనుకోకుండా. సరే అండి, ఇంకా మా ఆయన అయితే చెరుకు నుంచి అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా అలా అదే విధంగా మటన్ కూడా దొరికిందండి. మటన్ అలానే చికెన్ కర్రీ. ఈరోజు 2 కర్రీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే అందరికీ మాసం పండగ అండి. అంటే అందరం మాసాలు తెచ్చుకొని తినే పండగ రోజు ఈరోజు అయితే. రోజు ఆ పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏది మళ్ళీ మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు అనుకోవచ్చు. ఇంకా ఇంట్లో చేలో పొలంలోనే అండి. ఇక్కడ 8 ఎకరాలు పొలం వేసుకున్నాం కదా, ఇంకా ఎలాగుండే ఏందనేది ఇంకొచ్చామండి. ఇంకా అంత దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికి బాగానే ఉంది. బేబీకి, రాజీకి, బేబీకి ఇంకా అందుకని ఇంకా వాళ్ళంతా బాగానే ఉండాలి అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. నేనైతే వచ్చాను. ఇంక చేలో అయితే మొత్తం చూసేసుకొని ఇంక ఈరోజు పండుగ సందర్భంగా ఇంకా అన్ని చోట్ల అదేవిధంగా మా ఆడబిడ్డ కూడా వచ్చింది, మా ఆయన వాళ్ళ చెల్లెలు. ఇంకా అందుకోసమని ఈరోజు మీరు అడుగుతున్నారు కదండి సీనికి ఎవరు లేరని. ఉన్నారండి, కానీ నేనే దూరంగా ఉంటాను. మీకు చెప్పేది ఏమన్నా, నేనైతే ఏ ఊరు పోయాను కాదు, పోతే ఇంకా వాళ్ళ ఊరే పోయేది నేను. ఇంకా ఒక్క వైకల్యాన్ని కనపడతాను మీకైతే నేను. ఇంకా ఏ ఊరు పోయాను. అలానే వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ అండి. కొంచెం చికెన్ ఫ్రై కూడా చేస్తాను, ఎందుకంటే మా ఆయన కేజీ అదాగా తీసుకొచ్చాడు చికెన్ అయితే. అందుకని చెప్పేసి బిర్యానీలో కొంచెం ఫ్రై ఉంటే బాగుంటుందని ఫ్రై కూడా చేస్తాను. ఈరోజు ఎన్ని రకాలు చేస్తున్నది మొత్తం చూసేయండి. అసలు లెక్కది పొద్దున్న లేవగానే గారెలు పోసుకొని మోసం కూర వేసుకొని చారు పోసుకొని తిన్నట్టే ఉంటుంది కదండి. అబ్బా ఆ కిక్కే వేరండి. కానీ ఈరోజు నాకు ఏం అవకాశం కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను పొద్దుపోయి వచ్చి అని చెప్పాను కదా, ఇంకా గారెలు పోసడానికి కూడా ఇంకా అవకాశం రాలేదు. అందుకని చెప్పి ఇదిగో ఈ విధంగా అయితే నీకు చూపిపోతున్నాను నా వీడియో అనేది. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టబాగన్నాను. ఎందుకంటే నేను బతలాడుతాను మిమ్మల్ని, ఎందుకంటే నాకు తెలిసినంతలో అయితే చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి. ఇంకెందుకంటే మీకు వీడియో బాగుండేటట్టు చేస్తాను కానీ వీడియో బాగున్నట్టు బిగించాను. ఇంకా అందుకని చెప్పి మీకు అందరికైతే ఇంకా మళ్ళీ చెప్తున్నాను కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. సరే, ఇంకా రెడీ చేసినాక చూపిస్తా. సరేనండి, ఇంకా ఈరోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే చేయటం అయిపోయింది. ఇంకా వీడియో తీయటం అయితే ఇంకెందుకులేండి, ఇంకెప్పుడు వీడియో తీయటం అందుకే చాలా మంది ఉన్నారండి ఇంక ఇక్కడ మా ఊరు చుట్టాలు. అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా మన వెజిటేబుల్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ. ఇంకైతే పండగ కనుమ స్పెషల్గా అయితే రోజా అయితే కలర్ వేసింది. బిర్యానీ మటుకి ఇంకా బ్రహ్మాండంగా కుదిరింది అయితే మటుకి. ఇంకా అదిగోండి పొగలు వెళ్తుంది. అందులోకి అయితే చికెన్ తీసుకొచ్చాను. చికెన్ ఫ్రై చేసావా, చికెన్ కూర కూడా చేసావా? చికెన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ. ఇదిగో చికెన్ కర్రీ అండి. మీరు అనుకోవచ్చు అందరూ మేము కూడా వండుకున్నామని, కానీ మేము వండుకున్నాం, మీరే కాదు మేము కూడా తిన్నాం. ఇదిగో అమ్మ ఆశిత మటుకి లాగిచ్చిద్దండి. ఆశిత హాయ్ చెప్పు. ఆశ్రిత హాయ్ చెప్పు. సరేనండి, అయితే టేస్ట్ అయితే చూద్దాండి మనకి ఏ విధంగా అనేది. సరేనండి, ఇంకెంత చూపించే కదా. అలానే వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలానే గోంగూర మటన్ కర్రీ కూడా చేశానండి. ఇంక మొత్తం అయితే అయిపోయింది. మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక అన్నం పెట్టేసాను. ఇంక అన్నయ్యను మా ఆడబిడ్డ అయితే అన్నం తినేసారండి. ఇంకా అదేవిధంగా మటన్ పులావు వచ్చి బిర్యానీ ఇంకా ఏమైనా వేడి వచ్చిందని చెప్పేసి మా ఆయన కోసం నేను మజ్జిగ తయారు చేశాను. అంటే దీంట్లో వచ్చేసి నిమ్మకాయ, పంచదార, ఉప్పు, పెరుగు, వాటర్ మొత్తం కలిపేసి మజ్జిగ అయితే రెడీ చేసేసాను. మా ఆయనగా అయితే పోసేద్దాం పోపు.
అమ్మమ్మని ఎగేస్తుంది. మా పిల్ల వచ్చేసి తినేసి బొడ్లాడుతున్నారండి. బరిగి తిన్నారు. ఇంకా అక్కడ అక్కడ ఆడుకుంటాను. మరి మరేమంటారు? ఏం కూర మీది ఈరోజు? చియా కూర. బిర్యానీ బిర్యానీ కూడా రంగులు రంగులు చేసానా? రంగులు రంగులు అంటే చేసి బిర్యానీలో కలర్ వేసానండి, రెడ్ కలర్. అందుకని చెప్పేసి బాగుంది, మా కలర్ బాగుంది అని మా శ్రీత అయితే కుమ్మేసింది. అమ్మ తిన్నాకేమే. ఇంకా అదేవిధంగా చెప్పే కదండి, మాడిపిడి వాళ్ళు తినేసి కూడా వెళ్ళిపోయారు. ఇంకా పండగ టైం అండి వాళ్ళు వచ్చేది. ఇంకెప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వస్తారు. ఇంకా అంతగా మా అన్నయ్యకి తీరుకుండదు. అందుకని చెప్పేసి ఇంకా మా అన్నయ్య గబక్కని రారు ఇక్కడికి. అది కాక మా ఆడబిడ్డ బర్త్డే ఉందంటండి 2 daysలో. అందుకని చెప్పేసి బర్త్డే చేసుకొని వెళ్ళటానికి అయితే వచ్చారు. మధ్య బరువేసుకుంటావు లస్సీ ఈసారి ఎలా చేస్తానో చూసేయండి. ఇప్పటికైతే కల్పిస్తాను. ఇప్పటికైతే కల్పిస్తాను. ఎట్టుందిరా? ఎవరైనా ఇంకా బిర్యానీలు అలా చేసుకున్నప్పుడు లస్సీ చేసుకున్నాండి ఇంక ఇంట్లోనే. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంకే మన ఇంట్లో వండిపోతాయి కదండి. ఇంకా పెరుగు మనం తెచ్చుకుంటాము, పంచదార నిమ్మకాయలు ఇంకా అవన్నీ ఇంట్లో వండిపోతాయి కదా. అందుకని చెప్పేసి ఈరోజు పులావ్లో బిర్యానీలో కూడా నేను పెరుగు చట్నీ చేయకుండా ఇంకా ఇలాగైతే లస్సీ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయనకైతే మాలు రావట్లేదు అనుకుంటా, తాగుతూ ఉన్నాడు మెలకుండా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నట్టయితే చాలా బాగుండేదండి. ఇంకా చేలో పనులు ఇంకా ఎలా ఉన్నాయో ఏందనేసి ఇంకా వారం అయింది కదా అక్కడ ఉండి. అందుకని సరే అండి, ఇంకా రోజు అయితే మటుకి వెజిటేబుల్ బిర్యానీ చేసింది. పలావ్ ఇంకా మళ్ళీ తిరిగి కాకుండా ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అయితే మటుకి కర్రీ మటుకు అదిరిపోయిందండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ 2 చేసింది ఈరోజు అయితే మటుకి. ఇంకోటి ఏంటంటే పాపం నాకు ఎవరు లేరు వచ్చినాకే ఎవరైనా చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి. ఇంకా అందుకని చెప్పి ఇక అయితే మా చెల్లి వచ్చింది. ఇంకా అమ్మాయి బర్త్డే కదా చెప్పింది కదా, రోజా కూడా అమ్మాయి బర్త్డే 2 రోజులు ఉందంట. మరి అమ్మాయి బర్త్డేకి అయితే ఇంకా అయితే ఏదో ఒకటి గిఫ్ట్ పెడదామని అనుకుంటున్నాను. పెడదాం, ఆ గిఫ్ట్ పెట్టేది కూడా చూపిస్తాను. కానీ వాళ్ళు మంచి కదండి, వీడియోలో కనపడిన కూడా కనపడరు కనీసం. మరి మా అన్నయ్య పెట్టాడు ఆ గిఫ్ట్ అని కూడా వాళ్ళు కనపడరు. అందుకేనండి కొద్దిగా ఆలోచిస్తున్నాను దానికైతే మటుకి. మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక గిఫ్ట్గా మా అన్నయ్య ఇచ్చాడని చెప్పాడని కూడా ఆమె వీడియోలో కూడా కనపడదు. సరే ఒకవేళ కనపడతానని అడుగుతాను, ముందుగానే అడుగుతాను. కనపడమ్మ వీడియో కనపడమంటే అప్పుడు మీకు ఆ గిఫ్ట్ కూడా చూపిస్తాను. నేనైతే పెట్టే గిఫ్ట్ కూడా. సరే అండి, ఇంక ఈరోజు అయితే పండుగ అందరూ మంచిగా చేసుకోండి, సంతోషంగా సంబరాలతో పండుగ అయితే. ఇంకోటి ఏంటంటే ఇంక రోజా రోజాకైతే మరి ఈరోజు చెప్తానండి. ఇంకా పిల్లల కోసం చేసి అసలు తీరికలేదండి. ఇంకా పొద్దు నుంచి చేసిందని చేసినట్టే ఉండిపోయాను. ఇంట్లో పనులు అయితే చాలా పనులు అయిపోయినాయి. అసలు ఊరి నుంచి వచ్చాక ఇన్ని బట్టలు అయిపోయినాయి. ఇంకా బట్టలు డ్రమ్ము కొడుకొని డ్రమ్ము నీళ్ళు పోసుకోవడం, ఇంట్లో పనులన్నీ చేసేసుకోవటం. ఇంకా బిర్యానీలు ఇంకా పొయ్యి మీదే చేశానండి. ఇంకా 2 పొయ్యిలు ఖాళీ లేదు. ఒక పక్కన చికెన్ పెట్టాను, ఒక పక్కన మటన్ పెట్టాను. అందుకని చెప్పేసి ఇంకా ఖాళీ లేదు. ఇంకా 2-3 రోజుల్లో వదిలి పురిటి స్నానం కూడా ఉందంటే ఇంక ఇన్వైట్ చేశాడు అన్నయ్య. 4 రోజులు ఉన్నట్టయితే సరిపోయేది. కానీ ఇంక ఇంట్లో పొలాలు ఉండిపోయినాయి. 8 ఎకరాలు 10 ఎకరాలు పొలం వేసాము. అందుకని చెప్పేసి ఇంకా ఈ పొలాలు చూసుకుందాం అని చెప్పేసి నేనైతే అందుకోసం చెప్పి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇంకా మీరు చూసుకోకపోతే అక్కడ ఉండే ఊరకాడకు వచ్చిన బదులు ఏదైనా పని ఆడని పనికి వెళ్తా ఉండేవని ఆడ నాకు చూపెట్టి ఇంకా ఉండలేకపోయాను. ఇంకా అందుకని చెప్పి ఎక్కడైనా పనికి వెళ్దాంలే అనుకున్నాము. కానీ పండగ ఉంది కదా అండి. ఇంకా అందుకని ఎక్కడో అక్కడ అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి పండగ కూడా ఇంకా పండగ 4 రోజులు ఉండేసి ఇంక ఇంటికి రావడం అయితే కుదిరింది. సరే అండి, ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ, గోంగూర మటన్ కర్రీ ఎలా ఉందనేది చూసేద్దాం ఒకసారి. వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇంక ఈరోజు అయితే కలర్ వేసాను. అందుకని చెప్పేసి చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా అదే విధంగా మటన్ గోంగూర కర్రీ అండి, నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మా ఆయన నా వరకు ఒక 1/2 kg మటన్ తెచ్చాడు. ఇంకా అదే విధంగా ఇంకా పిల్లల కోసం చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ. మా ఆడబిడ్డ వాళ్ళందరూ తినేసారండి. ఇంకా వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు.
ఇంకా మా పండగ వాతావరణం అయితే ఇలాగ ఉందండి. మరి మీకు ఎలా ఉందనేది కానీ